ముందుగా మురిస్తే పండుగ కాదంటారు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి అలానే ఉంది. జగన్ను ఓడించాలని అలవికాని హామీలిచ్చిన చంద్రబాబుకు ఇప్పుడు వాటిని అమలు చేయడం తలకు మించిన భారం అవుతోంది. ఇసుక ఫ్రీ అని ఇప్పుడు టన్ను 1300 వసూలు చేస్తున్న బాబుపై జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఏరిపారిస్తున్నారు. ఇదే విషయంపై తాజాగా విలేకరులు ప్రశ్నిస్తే చంద్రబాబు ఫ్రస్ట్రేషన్తో ఊగిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో తీవ్ర అసహనం కనిపిస్తోంది. కోరుకున్నట్టుగానే ఆయన 4వ ముఖ్యమంత్రి అయ్యారు. ఇది ఆయనకు ఎంతో సంతోషాన్ని కలిగించే అంశం. అయినప్పటికీ ఆయనలో తెలియని చిరాకు అధికారులతో పాటు ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. మీడియా సమావేశంలోనూ, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంలోనూ మీడియా ప్రతినిధుల ప్రశ్నలు ఆయనకు చిర్రెత్తుకొస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఇక ఆయన తిట్లు చెప్పాల్సిన పనిలేదు. మెంటలోడు, పిచ్చోడు, నియంత అంటూ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు. ఓడిపోయాడు కాబట్టి జగన్ను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని చంద్రబాబు నమ్ముతున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఎన్నైనా తిట్టొచ్చు, కాసేపు ఆ విషయం పక్కన పెడదాం. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంలో సాంకేతిక లోపాలు తలెత్తితే ఇంతెత్తున ఆయన ఎగురుతున్నారు. ఏం సార్, అమరావతిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించగా దిక్కు తెలియడం లేదని, ఏం చేయాలో మీరే చెప్పండి అని ఎదురు ప్రశ్నించడాన్ని చూశాం. ఇకపై కూడా ప్రతి సోమవారం పోలవరం అని వెళతారా అని ప్రశ్నించగా ఇంకేం పోలవరం, ఏముందని వెళ్లాలంటూ ఆయన ప్రశ్నించారు. ఉచిత ఇసుక అంటున్నారే తప్ప గతంలో మాదిరే విక్రయిస్తున్నారని ఆరోపణలపై ఏమంటారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించడమే పాపమైంది. నేనే ఇసుక తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఇస్తానని, నేనే ఇల్లు కట్టిస్తానని విమర్శిస్తారేమో అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అంతటితో ఆయన ఆగలేదు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు లేదా నెత్తిన పెట్టుకునైనా ఇసుక తీసుకెళ్లాలని చెప్పామని ఎవరొద్దు అన్నారని ఆయన వెటకారంగా తీవ్ర అసహనంగా మాట్లాడారు. కానీ ప్రభుత్వ నిబంధనలు వేరన్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం, మరోవైపు నెరవేర్చాల్సిన హామీలు చాలా ఉండడంతో బాబుకు దిక్కు తోచడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఆయనలో తీవ్ర అసహనం, ఆగ్రహం ఊరికే కనిపిస్తున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.